నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక ఇష్యూ అనుకోవచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డికి ఇంతకు ముందు ఆల్రెడీ ఎలిగేషన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కొత్త ఎలిగేషన్ స్టార్ట్ అయ్యింది. ఏంటంటే ఆయన పరిధిలో ఉన్న కమిషనర్, అంటే ఎండోమెంట్ కమిషనర్తో సంబంధం పెట్టుకున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమయ్యింది అనేది నిన్న చూస్తే, అంటే ఆవిడ హస్బెండే మాట్లాడుతున్నారు. నా బిడ్డ, అంటే పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదు అని చెప్పేసి తనే చెప్తుంది. అండ్ విజయసాయిరెడ్డి దానికి తండ్రి అని చెప్పేసి అంటున్నారు. అది మీరేమంటారు? ఇదంతా ఈ సిచ్యువేషన్ అంతా మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇది పెద్దవాళ్ళ భాగోతాలు లేదా కరెక్ట్గా అర్థం అవ్వాలంటే ఆ మాట అన్నను కూడా నాకు ఇష్టం లేదు. అవి పండగతో సమానం, వాళ్ళకి వైభవంతో సమానం లేదా గొప్పతో సమానం. వాడు అంటే ఎవరైనా తలంచేయవలసిందే అని అనుకుంటారన్నమాట. అదే పేదవాడి ప్రేమ కూడా దరిద్రం అంటారు. వీడు తినడానికి తినలేదు, వీడికి ఇంకొక అమ్మాయి కావాల్సి వచ్చిందా అంటాడనమాట. అలాగుంది ఇదంతా చూస్తుంటే. ఇక్కడ మరి శాంతి అనే అమ్మాయి ఒక ట్రైబల్ అమ్మాయి అన్నమాట. కష్టపడితే ఆ ట్రైబల్ అమ్మాయిని చదివించింది ఈ మదనే. చదివించి మొత్తానికి లాయర్ని చేశాడు. చేసిన తర్వాత ఆయన ఏదో మంచి పోస్టులోనే ఉన్నాడు ఆయన. తర్వాత ఏమైందంటే వాళ్ళిద్దరికి ఇష్టమయ్యాయి, అంటే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ట్విన్స్ పుట్టారు. అంతవరకు కథ బాగానే ఉంది. తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు అనుకుంటా ఆయన. వెళ్ళిన తర్వాత ఆవిడ కూడా అమెరికా వచ్చిందట. తన పిల్లల బర్త్డే ఏదో సెలబ్రేషన్స్ కూడా అక్కడ జరిగాయట. అంతవరకు వీళ్ళు చాలా బాగానే ఉన్నారు. ఈ అమ్మాయికి ఎప్పుడైతే అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ వచ్చిందో ఆ తర్వాత కొంచెం దర్పం చూపించడం మొదలు పెట్టిందట. అదేంటి, భార్యాభర్తల మధ్య దర్పం ఏమిటి? ఎప్పుడు ఏమని అంటుంది, ఎప్పుడు ఏమి అంటాడు. మరి దర్పం చూపించిందని భర్త చెప్తున్నాడు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారితో పరిచయం అయిన తర్వాత ఆవిడ నడవడిక పూర్తిగా మారిపోయిందట. కానీ ఆవిడ అంటుంది, అంటే నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన నాకు తండ్రితో సమానం, అలా ఎలా అంటగడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అవునమ్మా, ఇప్పుడు వాడు ఏదైనా చేసినప్పుడు సెలబ్రిటీస్ ఎలా ఉంటారంటే హాస్పిటల్లో డాక్టర్ సిస్టర్ అంటాడు కదా. మాట్లాడితే హాస్పిటల్ ఏమంటాడు, నర్సుల్ని సిస్టర్ అంటాడు. మరి ఆ సిస్టరు డాక్టరు ఎలాగా స్పెండ్ చేస్తారో చూసేవాళ్ళకి తెలుస్తుంది, ఆ స్పెండ్ చేసేవాళ్ళకి తెలుస్తుంది. ఈ మధ్య కొత్తగా ఈ తెలివితేటలు పెరిగిపోయిన తర్వాత, అంతకుముందు ఎవరైనా ఒక అమ్మాయి అన్నాన్ని పిలిచినట్టయితే ఇక జీవితాంతం అన్నే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వేసేటువంటి భాగోతాలు బయటికి తెలియదని చెల్లి అనేస్తారు, లేదా అన్న అనేస్తారు. ఎవరైనా వాళ్ళు ఎంత ఘోరంగా ప్రవర్తించినా సరే చిలిపితనం అంటారు. అంతకు మించిపోయినట్టయితే అన్న చెల్లెల మీద అంటారా, కళ్ళు పోతాయి అంటారన్నమాట. దే కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ ఇష్యూ. అందుకని ఈ మధ్య చాలామందికి ఫ్యాషన్ అయిపోయింది అన్న అనడం, చెల్లి అనడం. ఇప్పుడు జగనన్నని ఎంతమంది అన్న అంటున్నారు చెప్పండి? జగనన్నని అందరూ అన్న అంటారు కదా. అందరినీ చెల్లెళ్ళ చూడలేరు కదా, అందరూ చెల్లెళ్ళు అన్నలా చూడలేరు కదా. అయితే ఎందుకంటారంటే అంటారు అలాగా. చంద్రన్న, జగనన్న, అన్న, పెద్దన్న అంటారన్నమాట. అది తీసి పక్కన పెడదాం, పాపం పుణ్యం దేవుడికి తెలుసు. ఇక్కడ ఏమైందంటే దాని మీద విజయసాయిరెడ్డికి ఏ సంబంధం లేకపోతే అంత తీవ్రంగా స్పందించడు, అంతే కదా. తనకి ఏ సంబంధం లేదనుకోండి, ఈ మొత్తం ప్రెస్ మీట్లు పెట్టేసి వాళ్ళు చెప్పిన దానికి అన్నిటికీ కూడా ఖండించేసి త్వరలో ఒక ఛానల్ పెట్టుకుంటానని చెప్పేసి, అంతకుముందు జగన్ చెప్పాడు వద్దనుకున్నాను, ఇప్పుడు జగన్ కాదు ఎవరు చెప్పినప్పుడు కూడా ఛానల్ పెట్టేస్తాను, అప్పుడు వీళ్ళందరినీ చెమడాలు తీస్తానని చెప్పేసి చెప్పాడు అన్నమాట. అంటే మనిషి స్పందించిన బట్టి అనేది ఒక అభియోగం వచ్చిందనుకోండి, తక్కువ ఇంత మాట అన్నారా అని చెప్పేసి లేచి నేను స్పందించవచ్చు. అసలు నాకు ఏం అవసరం? ఇక్కడ ఈ సందర్భంగా సత్యసాయి బాబా ఉండేవారు. ఆయన్ని కొంతమంది నాస్తికులు బట్టతల బాబా అనేవారట. అంటే సాయిబాబా
ఏం బాబా మీరు మీ తాలూకు సేవకులకి ఎవరితో చెప్పినప్పుడు కూడా వాళ్ళు తాట తీసేస్తారు కదా అంటే నాకు లేదుగా అన్నట. బట్టతల లేదు కదా, ఎందుకు స్పందించాలి? తర్వాత బుట్టతల బాబా అన్నారట. దీనికి ఏమంటారు? నాకు ఉందిగా అంటే ఎంత పాజిటివ్గా తీసుకున్నాడు చూడండి. అలా కాకుండా ఎవడ అభాగ్యుడు ఎందుకన్నాడు బాగా చేస్తారు పుట్టుపూర్వాలు తీసుకొని రా జైల్లో పడద్దాం అనుకుంటే మనకి దాంట్లో తప్పనిసరిగా ఎంతో కొంత బాగా ఉంటుంది. ఈరోజు శాంతి గారు దబాయించేసిన, విజయసాయి రెడ్డి గారు దబాయించేసిన అక్కడ ఆధారాలు ఉన్నాయి కదా. శాంతిని అంతగా ప్రమోట్ చేయడం, శాంతి చేతుల ద్వారా కొన్ని పనులు చేయించుకోవడం. అది ఎందుకు శాంతి ఎందుకంటే టెంపుల్ భూములు ఉంటాయి కదా, ఆ భూముల వ్యవహారం రెండో కంటి తెలియకుండా శాంతిని ఉపయోగించుకున్నాడు ఒకటి. తర్వాత మరి వాళ్ళిద్దరూ చాలా ఫోటోలు అవి చూశాను. విజయసాయి రెడ్డి శాంతి చాలా ప్లెజెంట్గా చాలా హ్యాపీగా ఉన్న ఫోటో ఉందన్నమాట. ఆ కొడుకే ఎవరికి పుట్టారనేటువంటి ఇష్యూ వచ్చింది కనుక దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడ ఆ విజయసాయి రెడ్డి ఒక అపార్ట్మెంట్కి 1,30,00,000 రూపాయలు ఇచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అప్పుడు ఒక ఉద్యోగస్తురాలు కదా, అక్కడ మనం జగన్ తర్వాత నెంబర్ 2 అనుకుంటున్నాం కదా, అంతగా స్పందించవలసిన అవసరం లేదు. ఎవరో అక్కడ ఒక ఆఫీసర్ తాలూకు కొడుకుకి పుట్టినరోజుకి వెళ్ళవలసిన అవసరం లేదు కదా, మనమే వెళ్ళాం. సో వాట్, ఎక్కడ చీఫ్ మినిస్టరే ఏమిటి, ఆవిడ మామూలు ఒక వర్కర్ అంటే ఆవిడకి ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ చూస్తే ఏదో వ్యవహారం ఉందని అందరూ అనుకుంటారు. ప్రజలు అనుకోవడంలో, కొంతమంది విశ్లేషకులు అనుకోవడంలో తప్పు లేదు. వీళ్ళు చేస్తారు వీళ్ళు. ఇంక వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళేమో కళ్ళు తాగిన కోతిలాగా అందులో నిప్పులు తొక్కుతున్నట్టుగా మాట్లాడతారు. అప్పుడు అనుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగునా అని వేమన అంటాడు. ఆ చెప్పులు తినే సంస్కారం ఉన్న వాళ్ళు తప్పు చేస్తే నోరు మూసుకొని ఊరుకోవాలి. లేకపోయినట్టు ఏం చేయాలి? సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టయితే ఇదిగో ఇది 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 అని మాట్లాడి అప్పుడు మనం సారీ చెప్పడం, వాళ్ళు సారీ చెప్పడం ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడడానికి కూడా నేను నిజాలు మాట్లాడతాను. ఎందుకంటే అంత పరిచయం, అంత స్పందన, అంత సాన్నిహిత్యం ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు అల్టిమేటం ఏమి ఇచ్చారు? నువ్వు DNA టెస్ట్ చేయించుకో, ఆ బిడ్డడికి నీకు DNA టెస్ట్ చేయించుకుంటే ఆధారాలు దొరుకుతాయంటే నన్ను అనుమానిస్తున్నారా, నా మీద నిందలు వేస్తున్నారా? అప్పుడు నిందలు వేయడానికి కారకులు ఎవరో అన్వేషిస్తున్నారు. అది మరో ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే ఆ మదన్కి ఏంటంటే ఆ బిడ్డకి తండ్రి ఎవరో తేలాలి, అర్థమైందా? సుభాష్ అని ఒక ఉన్నాడు అన్నమాట. వాడు అన్నాడు శాంతికి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఈవిడేముంది, సుభాష్ నాకు అన్ని విధాలు అనుకూలంగా ఉన్నాడు, నాకు సాయం చేస్తూ ఉన్నాడని ఈవిడ చెప్తుంది. నాకు అటువంటి ఆలోచనలే లేవని తప్పాడు. పెద్దల విషయంలో మనం ఎందుకు జోక్యం చేసుకోవాలని తప్పాడు. ఇప్పుడు ఎటు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చేసి తన పరువు తానే తీసుకుంటున్నాడు. ఎంతసేపు TV5, ఎంతసేపు మహాన్యూస్, ఇప్పుడు నా బోటోడు చెప్తే నా మీద ఇలా మాట. అందువలన దీనికి వాళ్ళే ఆత్మసాక్షిగా బిహేవ్ చేయాలి. అందులో నిజాలు శాంతి చెప్పాలి. లేకపోతే మదను అమాయకంగా బలైపోతాడు అన్నమాట. ఏముందో ఎప్పుడు ఎవరైనా చంపేస్తారో తెలియదమ్మా. అంతగా ఎంత జరుగుతున్నప్పుడు ఏముంది, ఆయన పూర్తిగా ఎలాగ బయటకు వచ్చింది కదా, ఆ నిజాలు డిగ్గి తేల్చి వెళ్ళిపోతాం అనుకుంటున్నాడు. కానీ వీళ్ళంతవరకు ఉండాలి కదా. అందువలన ఆ మదన్ మోహన్ లైఫ్ పెద్ద సస్పెన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.